ఆంధ్రజ్యోతిలో చూద్దాము. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల స్కాము, 7 జిల్లాల్లో కాగ్ నివేదికలో పేర్కొన్న నష్టం కేవలం 254 కోట్లు. మొత్తం 33 జిల్లాల లెక్కలు తీస్తే 1000 కోట్లు దాటే అవకాశమట. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్దే క్రియాశీల పాత్ర, ప్రైవేటు ఖాతాలకు నిధుల బదిలీ అని చెప్పేసి ఈడీ చెప్తా ఉన్నది. ఇక బ్రో 7 అవార్డులు, 71 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమా. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యాము, ఉత్తమ గాయకుడు రోహిత్, ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు, నటి సుకృతి వేణి. హనుమాన్ బేబీ సినిమాలకు వేర్వేరు విభాగాల్లో 2 అవార్డులు. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్, విక్రాంత్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ. ఇది జాతీయ అవార్డులు నిన్న ప్రకటించారు. దానికి సంబంధించి ఉత్తమ సినిమా అయితే భగవంత్ కేసరికి అయితే రావడం జరిగింది ఉత్తమ తెలుగు చిత్రంగా. ఇక కర్త కర్మ క్రియ కేసీఆరే. ఇక బ్యారేజీల నిర్ణయం వైఫల్యానికి కారణం ఆయనే. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేక్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ముందే నిర్ణయాలు తీసుకొని సిడబ్ల్యూసి నివేదికను సాకుగా చూపించారు. హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసిన ఆర్థిక మంత్రిగా ఈటెల మౌనం వహించారు. స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీలంతా బాధ్యులే. జస్టిస్ పిసి ఘోష్ సంచలన నివేదిక సీఎంకు అందజేత.